వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైన ధూళిపాల నరేంద్ర గారు కూడా ఏం మాట్లాడారని చెప్పి విన్నా అన్నారు. ఈ తెలుగుదేశం వాళ్లకు కూటమి వాళ్లకు పని చేసేది చేత కాదు, వాళ్లకు చేతనైనంత తప్పుడు ప్రచారాలు చేయడము, దాడులు చేయడము, అమాయకుల పైన కేసులు పెట్టడము. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయలేంట. కేంద్రంలో భాగస్వాములైన తెలుగుదేశం వాళ్ళు టీడీపీ చెప్తే వినారంట, మా జగన్ సార్ చెప్తేనే మోడీ కూడా మాట వింటాడట. మీ మాట విన్నప్పుడు పొద్దుగా ఒక కలిసినారా మోడీతో? నిన్ననే మోడీ వచ్చినాడు కదా హైదరాబాద్ కు, వచ్చి పవన్ కళ్యాణ్ ఒక బొక్కే ఎత్తుకొచ్చినాడు, చంద్రబాబుకు ఒక బొక్కే ఎత్తుకొచ్చినాడు. ఆ బొక్కేలు ఎత్తుకొని వచ్చినప్పుడు మీరు శాల్వాలు కప్పే బదులు, సార్ మా రాష్ట్రంలో మొక్కజొన్న వేసినారు, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మా మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కలిపేయండి సార్, మద్దతు ధర కలిపేయండి సార్ అని అడగచ్చు కదా. ఏమడుగుతారా అంటే, సార్ మేము ఎంత లెక్కెత్తినా కూడా మా రాష్ట్రం వైపు నువ్వు చూడాలి సార్ అని అడుగుతారా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు మోడీ, మా మాట నరేంద్ర అవుతారా. కాబట్టి వీళ్ళకు కూడా నేను చెప్పే మాట ఏమరా అంటే, ఈ రాష్ట్రంలో మంచి జరగాలన్నా, కేంద్రంలో మంచి జరగాలన్నా అది ఒక జగన్మోహన్ రెడ్డి